వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది గేమ్ ఇన్ఫర్మేషన్. శృంగేరి జగద్గురుల వారైతే విచ్చేశారండి సైనిక్పురి శంకర మఠానికైతే. కార్తీక మాస సందర్భంగా ఏకాదశి రోజు నుంచి త్రయోదశి వరకు స్వామివారి ఇక్కడ విశేషమైన పూజలు జరిపించారండి. ఇక్కడ మా టీం మెంబర్స్ అందరూ శివానంద లహరి పారాయణం చేస్తున్నారు. స్వామివారు వచ్చే వరకు స్వామివారి ఇక్కడ బయట అందరికీ దర్శనం ఇచ్చారు, వచ్చిన వాళ్ళందరికీ. అలాగే స్వామివారు అందరికీ పండ్లు ఇచ్చారండి. ఎంత క్రౌడ్ అంటే ఫుల్గా క్రౌడ్ ఉందండి, చాలా క్రౌడ్. విశేషంగా పూజలు జరుగుతూ ఉన్నాయి కదండి. అక్కడ పెద్ద పెద్ద ఎల్ఈడీస్ అయితే పెట్టారండి, ఎక్కడికక్కడ కూర్చొని చూడవచ్చు అని చెప్పి. వచ్చిన వాళ్ళకి భోజన సదుపాయము, వాటరు అన్నీ సప్లై చేశారు 2 days. త్రయోదశి రోజు లక్ష్మీ నరసింహస్వామి ప్రతిష్టాపన అయితే జరిగిందండి. అలాగే స్ఫటిక లింగానికి అభిషేకం కూడా జరిగిందండి. ఇది మార్నింగ్ రోజు తీసామండి. తర్వాత కూడా స్వామివారు వచ్చి అభిషేకం చేశారు. విశేషంగా పూజలు అయితే జరిగాయండి. స్ఫటికలింగం అయితే చాలా బాగుందండి. అభిషేకం చేస్తూ ఉంటే ఈ మండపం కూడా శృంగేరి నుంచే వచ్చిందండి. అక్కడ స్వామివారికి అభిషేకం చేస్తూ ఉన్నారు. జగద్గురువుల వారు ఇక్కడ అభిషేకం చేస్తున్నారు. ఇదే అండి లక్ష్మీ నరసింహస్వామి ప్రతిష్ట. అక్కడ చాలా పూజలు అయితే జరిగాయండి. ప్రతి విగ్రహానికి అయితే పూజలు అయితే నిర్వహించారు స్వామివారు. మాకు దగ్గర నుంచి దర్శనం అయితే అయ్యిందండి. శృంగేరి